ప్రియ స్నేహితులారా, బాగున్నారా? మరొకసారి వాక్యం వైపు చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనం ఈ విధంగా తెలియపరుస్తుంది. వ్యభిచరింపకూడదు అని తెలియపరుస్తుంది. వ్యభిచారం అంటే శరీర సంబంధమైనది అని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఇదిగో మనము మోహపు చూపుతో ఒకవేళ చూస్తే అది వ్యభిచారమే. మన హృదయాలలో మోహపు ఆలోచన రావడము కూడా వ్యభిచారమే. అయితే ఆత్మీయుడిగా ఉన్న నీవు ఎన్నిసార్లు మోహపు చూపుతో ఇతరుల్ని చూసావు? ఎన్నిసార్లు నీ యొక్క హృదయములో వ్యభిచార తలంపులు చేశావు? దానిని కూడా దేవుడు వ్యభిచారమే అంటూ ఉన్నాడు. కాబట్టి నీ హృదయాన్ని, నీ చూపును ఈరోజు సరిచేసుకోగలిగితే వ్యభిచారము నీ జీవితంలో లేకుండా, వ్యభిచారపు చూపు నీ జీవితంలో లేకుండా తొలగిస్తాడు. కాబట్టి ఈ మాటను బట్టి సరిచేసుకో, బాగు చేసుకో. దేవుడు దీవించును గాక.